జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ గారు చట్ట విరుద్ధంగా 15వ అంశం ఏదైతే ఉందో గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల 79 సెంట్లు భూమిని ఇవ్వాలనేటువంటి దాన్ని ఆయన ఆమోదం చేస్తామని చెప్పారు. ఏ రకమైనటువంటి చర్చ కూడా కౌన్సిల్లో జరగనివ్వలేదు. కనుక యాక్చువల్గా ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం సెక్షన్ 87, 88 కూడా ఏ విధంగా అంశాలను చర్చించి అవసరమైతే అభిప్రాయ భేదాలు ఉంటే ఓటింగ్ కూడా జరిపి దాన్ని రికార్డ్ అసలు చట్టాన్ని తొంగలోకి తొక్కి జీవీఎంసీ మేయర్ గారు ఈ విధంగా దాన్ని ఆమోదించామని చెప్పారు. కనుక దాన్ని రద్దు చేయాలనేటువంటి దాంతో ఈరోజు సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు అయినటువంటి మేము ఈ ధర్నాని మున్సిపల్ ఆఫీస్ ముందు చేస్తున్నాం. రెండోది కమిషనర్ గారికి ప్రొసీజర్ అంతా కూడా తెలుసు కనుక ఐఏఎస్ కమిషనర్ కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తీర్మానం అయినట్లుగా మినిట్స్లో ఎంటర్ చేయకూడదని చెప్పేసి మెమరాండం కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేస్తాం. అట్లాగే సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని ఈరోజు బదలాయిస్తున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సమావేశానికి రాలేదంటే ఎక్సెప్ట్ మెంబర్స్గా వీళ్ళు ఏ విధంగా అవసరమైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కాజేస్తారనేటువంటిది నగర ప్రజానీకానికి కూడా అర్థమవుతుంది. కనుక దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటే ఈరోజు మేము ఈ ధర్నాన్ని చేస్తున్నాము. కనుక దీనికి సంబంధించి కూడా ఇంకా భవిష్యత్తులో దీన్ని రద్దు చేయించడానికి CCLA ఈ తీర్మానాన్ని ఆమోదించొద్దని చెప్పి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని అంతటినీ కూడా మేము భవిష్యత్తులో చేపడతామని సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాము. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఏకపక్షంగా దౌర్జన్యం చేసి తెలుగుదేశం కూటమి మేయర్ గారు గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించినటువంటి 54 ఎకరాల భూమి తీర్మానం అయినట్లు ఏకపక్షంగా ప్రకటించడం ఇది చెల్లుబాటు కాదు. ఈ తీర్మానం చట్ట వ్యతిరేకమైనటువంటిది. అందువల్ల మున్సిపల్ కమిషనర్ గారు అక్రమంగా తీర్మానం అయినట్లు ప్రకటన చేసినటువంటి దానిని రద్దు చేయాలని సిపిఎం సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ భరత్ గారు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం యొక్క భూములను కబ్జా చేయకూడదు, ఆక్రమించకూడదు, అలాగే ప్రభుత్వం నుంచి తక్కువ రేటుకి కూడా ఎటువంటి ఏ రూపంలో కూడా వాటిని పొందకూడదు. ఆ విధంగా పొందినట్లయితే ఆయన యొక్క పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం. అందువలన ఈ అక్రమంగా చేసినటువంటి తీర్మానాన్ని రాష్ట్రంలో అధికారులు కూడా దీన్ని రద్దు చేసేలాగా జిల్లా కలెక్టర్ గారు తక్షణం జోక్యం చేసుకొని అది పైకి పంపించకుండా దాన్ని ఇక్కడే రద్దు చేసేటటువంటి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక ఈ చర్యని గీతం యాజమాన్యం భరత్ చేసినటువంటి ఈ భూముల కుంభకోణాన్ని ఖండించాల్సింది పోయి విశాఖపట్నంలో ఉండేటటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాన్ని ఘనకీర్తిని పోడుతూ ఉన్నారు. ఎందుకు భూములు ఆక్రమించినటువంటి ఎందుకు మేము రెగ్యులరైజ్ చేయకూడదని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. పైపెచ్చి గీతం ఈ విశ్వవిద్యాలయం గురించి ఎంతో ఘనంగా చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం అంటే గీతం అంట, గీతం అంటే విశాఖపట్నం అంట. గొప్ప బ్రాండ్ ఇమేజ్గా విశాఖ తీసుకొచ్చింది గీతం యూనివర్సిటీ అనేటటువంటి విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో భరత్ గారు చదివారు కాబట్టి ఆయనకు అన్ని విలువలు ఉన్నాయి కాబట్టి ఆయన భూముల్ని రెగ్యులైజ్ చేయొచ్చని ఎమ్మెల్యేలు గారు కితాబు ఇచ్చారు. మేము అడుగుతున్నాం, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివితే భూములు ఆక్రమించాలని ఉందా? మరింత ఉన్నత విలువలతో ప్రమాణాలతోటి ఒకవేళ భూముల ఆక్రమణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరిగి ఇవ్వాలి. అటువంటి ఉన్నతమైనటువంటి విలువల్ని కలిగి ఉండాల్సినటువంటి ఆయన ఈరోజు కౌన్సిల్లో పెట్టి ఏకపక్షంగా ప్రతిపక్ష కార్పొరేటర్ల మీద దాడి చేపించి తీర్మానం జరిగినట్లు ప్రకటన చేసుకోవటం అనేటువంటి చాలా సిగ్గుసేట్ అనేటువంటిది. బ్రాండ్ ఇమేజ్ దేనికని నేను అడుగుతూ ఉన్నాను. నేను చెప్తూ ఉన్నాను, గీతం యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ ప్రభుత్వం యొక్క భూములు కబ్జా చేయటంలో కూడా బ్రాండ్ ఇమేజే గీతంకి. అలాగే విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసి భారీగా వసూలు చేసే దాంట్లో కూడా బ్రాండ్ ఇమేజే గీతం యూనివర్సిటీకి. ఒక్క SC ST BC పేదవాళ్ళకి ₹1 కూడా తగ్గించకుండా ముక్కుపిండి 4 లక్షల రూపాయలు వసూలు చేయడంలో కూడా బ్రాండ్ ఇమేజ్ గీతందే. పైపెచ్చి ఎమ్మెల్యేలు గారు చెప్తున్నారు, చాలామందికి ఉపాధి ఇచ్చారు, అనేక మంది ఉపాధితోటి బతుకుతున్నారని చెప్తూ ఉన్నాను.
గీతం యూనివర్సిటీలో పనిచేసేటటువంటి వాళ్ళు అతి తక్కువ వేతనాలు గొడ్డి చాకిరీ చేపించుకుంటున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నాడు. ఈ శ్రమ దోపిడీ అతి తక్కువ వేతనాలు ఇవ్వటంలో, హైర్ అండ్ ఫైర్ సిస్టాన్ని అమలు చేయటంలో, ఏ హక్కులు లేకుండా నోరెత్తితే ఇళ్ళకు పంపించేటటువంటి దౌర్జన్యమైనటువంటి దాంట్లో కూడా గీతం యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్గానే ఉంది. అంతేకాదు వాళ్ళు ఇంకా గొప్పగా చెప్తూ ఉన్నారు, గొప్పగా గీతం యూనివర్సిటీ చాలా నాకు అలాగే బాగా విస్తరిస్తుందని చెప్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టి విస్తరిస్తారని నేను అడుగుతూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి విద్యుత్తును డబ్బులు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టి చివరికి హైకోర్టుకి వెళ్ళి ముట్టికాయలు పొందిన దాంట్లో కూడా బ్రాండ్ ఇమేజ్లోనే గీతం ఉంది. అందువల్ల గీతం ఇమేజ్ అనేటువంటిది, గీతం రికార్డులు అనేటువంటి అన్నీ కూడా అవినీతి పుట్టగా మారింది. అందువల్ల ఇదే దాన ధర్మాలుగా పేదవాళ్ళకి చదువు చెప్పేటటువంటి కాదు, కోట్ల రూపాయలు డబ్బులు గుంజుకొని 100 కోట్ల రూపాయల లాభాలు అందించేటటువంటి సంస్థకి ఎందుకు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా ఈరోజు దర్జాగా మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టి కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి తీర్మానం చేసినట్లు ప్రకటన చేయటం అనేటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అది సరైనటువంటిది కాదు. ఎప్పటికైనా దీన్ని ఉపసంహరించండి, ప్రభుత్వ భూమిని తీసుకోండి, ఆ విధంగా దాని ప్రజా ప్రయోజనాలకి ఒక సైన్స్ సిటీనో కట్టండి, ఒక అద్భుతమైనటువంటి విశాఖ ప్రజానీకానికి ఉపయోగపడేటటువంటి ప్రభుత్వ నిధులతోటి దాన్ని మాన్యుమెంట్గా తయారు చేయాలని సిపిఎం సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.